హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు కూడా మరో మంచి వీడియోని మీ ముందుకు తీసుకొచ్చానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఎండతో కూడా పని లేదండి. డాబా పైకి వెళ్ళి ఎండలో పెట్టే పని కూడా లేకుండా ప్యాన్ దగ్గరే ఆరబెట్టుకునేలాగా ఈ వడియాలు అనేవి పెట్టానండి. అవి ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ముందుగా ఒక గ్లాస్తో కానీ ఒక కప్పుతో కానీ సగ్గుబియ్యం అనేవి తీసుకోండి. నేనైతే ఈ గ్లాస్తో ఒక గ్లాసు సగ్గుబియ్యం అనేవి తీసుకున్నాను. అలాగే 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఆ గ్లాస్తోనే 2 గ్లాసులు వాటర్ అనేది వేసుకుని నైట్ అంతా నానబెట్టుకున్నానండి. మనం వడియాలు పెట్టాలనుకున్న రోజు ముందు రోజే నైటు ఇలా నానబెట్టుకుని ఉంచుకుంటే కనుక మర్నాడికి సగ్గుబియ్యం అనేవి నానుంటాయి. ఇప్పుడు మర్నాడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. సగ్గుబియ్యం అనేవి మెత్తగా నానాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మనం వేసుకున్న వాటర్తోనే సగ్గుబియ్యం అనేవి వేసుకోవాలి. మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తని పేస్ట్ లాగా ఈ పేస్ట్ అనేది ఉండాలి. చూడండి, చూపిస్తున్నాను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక గిన్నెలో వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లో 4 గ్లాసుల వాటర్ అనేది వేసుకుని మళ్ళీ ఆ పేస్ట్లో వేసుకోవాలండి. మొత్తానికి నేను 6 గ్లాసుల వాటర్ అనేది వేసుకుంటున్నాను. నానబెట్టుకునేటప్పుడు 2 గ్లాసుల వాటర్తో నానబెట్టుకున్నానండి. ఇప్పుడు 4 గ్లాసుల వాటర్ అనేది వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పేస్ట్ అనేది ఈ వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోండి, లేదంటే మాడిపోతుంది అడుగున. స్టవ్ మీద పెట్టినప్పుడు కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టండి. స్టవ్ మీద పెట్టిన తర్వాత కూడా కలుపుతూ ఉండండి, లేదంటే అడుగున మాడిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర అనేది వేసుకుంటున్నాను. అలాగే తగినంత సాల్ట్ను కూడా వేసుకున్నాను. 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగున మాడిపోతుంది. సగ్గుబియ్యం కాబట్టి తొందరగానే అయిపోతుందండి. ఇది పెట్టడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఈ సగ్గుబియ్యం వడియాలు అనేవి ఆడుతూ పాడుతూ ఇంట్లోనే పెట్టేసుకోవచ్చండి. సింపుల్గా పెట్టుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే చిల్లీ ఫ్లేక్స్ అనేవి వేసుకున్నాను. మీరు పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర వేసుకొని వడియాలు చేసుకోవడం వల్ల ఫ్లేవర్తో చాలా బాగుంటాయి టేస్ట్ అనేవి. ఇప్పుడు పిండి అనేది చిక్కబడిందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆపేస్తున్నాను. ఇప్పుడు ఒక కవర్ మీద ఈ వడియాలు అనేవి పెడుతున్నానండి. కవర్ మీద పెట్టుకుంటే కనుక మనకి తొందరగా ఊడొచ్చేస్తాయండి. ఇంట్లోనే ఫ్యాన్ దగ్గర కవర్ మీద పెడుతున్నానండి. ఇలా చిన్న గరిటె తీసుకుని కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా మనం వడియాలు మామూలుగా వడియాలు ఎలా అయితే పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవడమే. నేను వడియాలు పెట్టుకునేటప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఈ వడియాలు అనేవి పెడుతున్నానండి. ఎందుకంటే కవర్ మీద పెడుతున్నాను కాబట్టి పిండి కొంచెం చల్లారిన తర్వాత పెడుతున్నానండి, లేదంటే కవర్ అనేది కాలిపోతుంది కదా. అందుకని చూడండి, ఇలా వడియాలు అనేవి ఈజీగా ఎంత సింపుల్గా అయిపోతుందో. 1 గ్లాస్ సగ్గుబియ్యంతో చేసినా కానీ వడియాలు అనేవి ఎక్కువే వస్తాయండి. చూడండి, ఇది జెల్లీలా ఉంది కదా. ఇలా ఉన్నప్పుడే మనం వడియాలు అనేవి పెట్టుకోవాలి. చిక్కగా ఉండకూడదు, అలానే మరి పలుచగా ఉండకూడదండి. ఇలా ఉంటేనే వడియాలు అనేవి బాగా వస్తాయి. ఈ వడియాలు కూడా చాలా బాగుంటాయండి. సాంబార్ రైస్లోకైనా పప్పు కర్రీ చేసుకున్నప్పుడు అలా అయినా కూడా చాలా బాగా ఉంటాయి. పిల్లలు కూడా స్నాక్స్లో కూడా తినేస్తారండి. మనం కనుక ఇవి వేపామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. 1 గ్లాస్ సగ్గుబియ్యానికి ఇన్ని వడియాలు అయ్యాయండి. ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా పెట్టేయచ్చు. ఈరోజు ఉదయం వడియాలు పెట్టామంటే రేపు ఉదయానికల్లా ఈ వడియాలు అనేవి ఆరిపోతాయండి. చూడండి, మర్నాడికి నాకు ఈ వడియాలు అనేవి ఇలా ఆరిపోయాయి. మనం ఇలా ముట్టుకుంటే చాలు ఇవి ఊడొచ్చేస్తాయండి. మనం గట్టిగా కూడా లాగక్కర్లేదు, ఎందుకంటే కవర్ పైన పెట్టాం కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి వడియాలు అనేవి. చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో. ఇవి ఫ్యాన్ కిందే పెట్టానండి, నేను ఎండలో అయితే పెట్టలేదు. ఇప్పుడు తీసుకుంటున్నాను కదా, ఇవి తీసుకున్న తర్వాత ఒక రోజు ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి. ఎండలో పెట్టుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసుకుంటే మీకు ఎన్నాళ్ళైనా పాడవకుండా ఉంటాయి. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ అనేవి వేసాను కాబట్టి కలర్ఫుల్గా చాలా అందంగా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.